హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. ఈరోజు నా స్టైల్లో నేను వెజ్ బర్గర్ ఎలా చేస్తానో చూపిస్తున్నా, వచ్చేయండి. ఫస్ట్ ఆలు బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే నా దగ్గర క్యారెట్, ఆనియన్స్ ఉన్నాయి. సో ఉన్న వాటితోనే చేస్తున్నానండి. క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. బాయిల్ చేస్తున్నటువంటి పొటాటోస్ని స్మాష్ చేసి అందులోకి తురిమినటువంటి క్యారెట్, సన్నగా తరుక్కున్న ఆనియన్స్ యాడ్ చేశాను. అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. అలానే కొంచెం కారం కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కలిపి ప్యాటీస్ ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫస్ట్, అందుకని. దీంట్లోకి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను, ఆరిగానో, అలానే పార్స్లీ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసి నీట్గా కలిపేసుకుంటున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేశాను బైండింగ్ కోసం. నీట్గా కలిపేసేసుకొని మనం చిన్న చిన్న ప్యాటీస్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ ప్యాటీస్ అనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ ప్యాటీస్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఇలా నేను మైదా ఉంటుంది కదా, దాంతో స్లర్రీ చేసేసుకున్నాను. అంటే మైదాలో కొంచెం వాటర్ పోసేస్తే ఇలా స్లర్రీ అయిపోతుంది. ఇలా స్లర్రీ చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అందులో వేసేసి కొంచెం అద్దేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి క్రంచీగా వస్తుంది ప్యాటీ అనేది. సో ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుంటున్నాను అన్ని ప్యాటీస్ని. అప్పుడైనా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, లేదా మీరు ఇలా ప్యాటీస్ అంతా ప్రిపేర్ చేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్ అద్దిన తర్వాత కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి హీట్ చేస్తున్నాను. హీట్ చేసి ఈ ప్యాటీస్ అన్నీ మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే ప్యాటీస్ వేసేసుకోవాలి. అన్ని ప్యాటీస్ ఒక్కసారి వేసేసుకోకూడదు, ఎందుకంటే వాటికి కొంచెం స్పేస్ అనేది ఉండాలి కదా. వేసుకున్న వెంటనే కూడా తిప్పవద్దు, ఎందుకంటే అవి కొంచెం వేగి కొంచెం పైకి వచ్చిన తర్వాత తిప్పితే మనకి విరగకుండా నీట్గా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా వేసేసుకొని కొంచెం వాటికి టైం ఇవ్వాలి. వాటికి టైం ఇస్తే నీట్గా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత అవి కొంచెం పైకి వచ్చేస్తాయి. అప్పుడు రివర్స్ చేసేసుకుంటే నీట్గా కుక్ అయిపోతాయి ఈవెన్గా. ఇలా ప్యాటీస్ ప్రిపేర్ చేసేసుకొని సైడ్కి తీసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా నేను రివర్స్ చేశానమాట. నాకు ఎక్కడ విరగలేదు. ప్యాటీస్ చూడండి ఎంత బాగా వచ్చాయంటే క్రంచీగా వచ్చాయి. ఇప్పుడు ఒక బర్గర్ బ్రెడ్ బయట అమ్ముతారు కదా, అది తీసుకొని సగానికి కట్ చేసుకొని అందులో సాస్ అంతా యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి యూస్ చేసే సాస్ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను. మన దగ్గర ఉన్న ఆనియన్స్, టొమాటోస్ రౌండ్గా కట్ చేసేసుకొని చీజ్ వేసేసుకొని ఇంకా ఆరిగానో, పార్స్లీ వేసేసుకొని ఈ బ్రెడ్ పైన పెట్టి వేయించేసుకుంటే రెడీ.